ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. డిసెంబర్ 16వ తేదీన ఆదివారం రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగి ఉండి నవమ తిథితో ధనుస్ సంక్రమణం అనగా రవి అనేటువంటి గ్రహము అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంక్రమణం చెందుతున్నందువల్ల అంటే ప్రవేశిస్తున్నందువల్ల ఉదయం 9:08 నుంచి దాదాపుగా 9:08 నుంచి 9:50 మధ్య కాలంలో ఈ సమయాన్ని ఎవరైనా వినియోగించుకోగలిగితే అఖండమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి గురుగారు? దీన్ని ఏమంటారు అసలు అంటే ఇది పాతార్క యోగం అంటారు. పాతార్క యోగము అనగా రవి సంక్రమణం చెందే విశేషమైన కాలం. ముఖ్యంగా ఇది ఆదివారం రోజున అనగా రవివారం రోజునే రవి సంక్రమణం ధనుస్సులోకి సంక్రమణం జరుగుతున్నందువల్ల మనం అందరం కూడా ఈ సమయంలో ఉదయం 9:08 నుంచి 10 గంటల మధ్యకాలం వరకు కూడా 9:08 నుంచి 10 గంటల మధ్యకాలంలో గనుక మనము నదీ స్నానాన్ని సముద్ర స్నానాన్ని చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి పుణ్యఫల ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో నది దగ్గర కానీ సముద్రంలో కానీ స్నానం చేయగానే ఏదైనా మీకు ఇష్టమైనటువంటి వస్తువుని అంటే మీకు ఇష్టమైనటువంటి వస్తువుని పరులకి ఉపయోగపడేగా ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మణులకు కానీ బీదవారికి కానీ తోటి వారికి కానీ మీకు ఇష్టమైన వస్తువు సువర్ణ దానం కూడా చేయవచ్చును, గోధుమలు దానం చేయవచ్చును. అలాగే ఆ రోజున సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ అర్కము అంటే తెల్ల జిల్లేడు మొక్క కనుక ఉన్నట్టయితే తెల్ల జిల్లేడు మొక్క కనుక మనము పసుపు కుంకుమల వేసి ఆ స్వామి వారికి అర్క మొక్కని కనుక మనము సూర్యనారాయణ స్వామి అష్టోత్తర నామాలతో రవిగ్రహ అష్టోత్తరంతో అక్కడ స్వామి వారికి నివేదన జరిపించి మినుములతో మరియు గోధుమలతో ఉన్నటువంటి పదార్థాలని నివేదన చేసి బీదవారికి కానీ జీవ జంతువులకు కానీ నివేదించడము. అలాగే ముఖ్యమైనది సముద్ర జలాలు ఉన్నటువంటి చేపలకు కానీ నదీ జీవులకు కానీ నదిలో నివసించేటువంటి జీవులకి మనం కనుక ఈ భోజన పదార్థాలు పెట్టడం, మనం చేసిన భోజన పదార్థాలు దానం చేయడము, బ్రాహ్మణుడికి స్వయం పాకము గోధుమలు మినుములు దానం చేయడము, ఈ అర్క మొక్కకి అనగా తెల్ల జిల్లేడు మొక్కకి కనుక మనము పూజాధికాలు నిర్వర్తిస్తే రోగనాశనం ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రోజున తెల్ల జిల్లేడు మొక్కకి మనం ఒక కంకణం లాంటిది ఆ స్వామివారి సూర్యనారాయణ స్వామిలా భావించి ఆ మొక్కకు ఆకుకైనా సరే ఈ యొక్క ఎర్ర కంకణాన్ని తగిలించి ఈ ధూపదీప నైవేద్యాలు అయిన తర్వాత ఆ కంకణాన్ని చేతికి కూడా ధరించినందువల్ల అనుకూలవంతమైన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. తెల్ల జిల్లేడు మొక్కని ఆ పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, కళ్ళు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ తెల్ల జిల్లేడు మొక్కలు ఆకులని కనుక ఆ జిల్లేడు యొక్క మొక్కని ఒకవేళ కింద రాలి ఉంటే ఆకులు కనుక రాలి ఉంటే ఆ ఆకులను నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళల్లో మనం మునిగినట్టయితే ఆ ఆకుని తలపై ధరించి ఆ నదిలో కానీ ఆ యొక్క సముద్రంలో కానీ మునిగినట్టయితే అనుకూలవంతమైనటువంటి చర్మ సంబంధ వ్యాధులు నశించే అవకాశం తెల్ల జిల్లేడు మొక్కకి చాలా స్పష్టంగా ఉంటుంది. సౌందర్యం అనుకూలంగా ఉంటుంది, మంచి ముఖ సౌందర్యము శరీరానికి ఉన్నటువంటి తేమ పెరిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈ సమయంలో పాతార్క యోగంగా కలిగినటువంటి 16/12/2018 ఆదివారం రోజున మనము ఈ విధానమైనటువంటి పూజాధికాలు తెల్ల జిల్లేడు మొక్కకి మనం స్నానం చేసి తెల్ల జిల్లేడు మొక్కని అనవసరంగా ఎక్కడి నుంచో అది పీక్కొచ్చి అక్కడ నది దగ్గర పెట్టి పూజలు చేయకండి. మొక్కను మొక్కలాగే ఉంచి మొక్క దగ్గరికి మీరు వెళ్ళి పూజలు చేయించండి తప్ప అనేక మొక్కలు కానీ ఆకులు కానీ పీకి అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అక్కడ మొక్కకి మాత్రమే రాలినటువంటి ఆకులతో మాత్రమే మీరు స్నానాదులు చేయాలి, లేదా మొక్కకి మీరు ఆ ధూపదీప నైవేద్యాలు చేసినా మంచిదే. కానీ చెట్టు నిండా పొలం అంటూ దాని నిండా పసుపు కుంకుమలు ముద్దలు ముద్దలుగా వేయకండి. కాస్త మొదట్లో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయడం వల్ల అనుకూలత ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించండి. ఈ పాతార్క యోగం కలిగినటువంటి 16/12/2018 రోజున ఆదివారం రోజున ఉదయం 9:08 నుంచి 10 గంటల మధ్య కాలంలో స్నానం చేసి తడి వస్త్రాలతోనే
భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి గోధుమలు, మినుములు, సువర్ణ దానము లేదా ఏదైనా పదార్థాన్ని, మనకి ఇష్టమైన పదార్థాన్ని, ఇతరులకి అవసరమయ్యేటువంటి పదార్థాన్ని కనుక దానం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది తప్పకుండా మీరు పాటించండి. అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.